హాయ్ 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 అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం అయితే తెల్లవారితో 5:55 అవుతుంది. అదే నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, 2 గంటలు అవుతుంది టైం అని చెప్పాను. నిన్నటి వీడియో ఎండింగ్లోకి వచ్చిన తర్వాత ఓవరాల్గా ఒక 3 గంటలకు బయలుదేరి వచ్చాను. ఒక 600 సంపాదించాను. టీ ఖర్చులకు ఒక 50, డీజిల్ ఒక 250 పట్టాను. 300 రూపాయలు ఖర్చు అయ్యి 300 రూపాయలు అయితే మిగిలింది. ప్రస్తుతానికి నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా. మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చిందనా ఎయిర్పోర్ట్. అబ్బా, రోజైతే బాగానే ఉంది, కానీ ఎండింగ్ ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే ఒక 9-10 గంటల వరకు రోడ్డు పైన ఉందాం అనుకుంటాను. ఎందుకంటే 9 గంటలకు అమ్మని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్ళి అమ్మని తీసుకుని హాస్పిటల్లో చూపించేసి మళ్ళీ ఇంటికి రావాలి. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకుంటాను. ఏం జరుగుతుంది తెలియదు. ఇంకా కుదిరితే అమ్మని హాస్పిటల్లో చూపించేసి ఫైనాన్స్ ఆఫీస్ కాడ పోయి, బాబు నేను 11వ తేదీ ఫైనాన్స్ డబ్బులు కడతాను అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. అది ఈరోజు ప్రోగ్రామ్స్. ఇంకా ఏదైనా ఉంటే మనం ఓపిక్గా ఇంకెక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకేంటి, ఏం లేదు, బయలుదేరదామా. ఈరోజైతే మాత్రం ఆదాయం అదిరిపోయింది. ఏంటి బ్రదర్ అంటారా? 3 గంటలకు ఇంటికాడ నుంచి వచ్చానా. ఫస్ట్ బాడీకి 3:30కు బాగా డల్గా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక బాడిగా 350, రేణిగుంట నుంచి ఒక బాడిగా 200, 350, 200, 550. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక బాడిగా 250, రిటర్న్ వచ్చింది ఒక బాడిగా 300, 550. నిజంగా డీజిల్ ఖర్చులు పోను ఒక 1000 రూపాయలు మిగలడం అంటే నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. మామూలు సంతోషం కాదు. అబ్బా, చాలా రోజుల తర్వాత నేను ఒక 1000 రూపాయల ముఖం చూశాను రా బాబు అనేంత సంతోషం. చాలా రోజులకు ముందు నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి అంటే, బ్రదర్స్, నా ఫ్రెండ్ ఒకడు నాకు గేమ్ ఆడడం నేర్పించాడు అని. మన ఫ్రెండ్ ఒకరు అడిగారు, నీకు గేమ్ నేర్పించాడు కదా, వాడి పరిస్థితి ఏంటి అని. ఈ మాట కూడా ఆయన ఎందుకు అడిగాడంటే, నేను ఆన్లైన్ గేమ్ ఆడి అలసిపోయి గేమ్ ఆడడం ఆపేశాను కదా. ఇప్పటికి 2 నెలలు అయింది. పూర్తిగా డిసెంబర్లో ఆపేశాం. డిసెంబర్ 29వ తేదీ నైట్ ఆడానంతే. డిసెంబర్ 30 నుంచి ఈరోజు వరకు ఆన్లైన్ గేమ్ నేను ఆడలేదు. పూర్తిగా 2 నెలలు అయింది కదా. సరే, నువ్వు ఆపేశావు, నీకు నేర్పించిన వాడి పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడైతే ఆయనకి ఏం చెప్పలేదు. బట్ ఇప్పుడైతే ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. మొన్న కూడా చెప్పాను కదా, నేను తర్వాత చెప్తాను అనే న్యూస్. ఏంటంటే, రోడ్డు పైకి వస్తాడు, సంపాదిస్తాడు, గేమ్కి వేస్తాడు. ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 200 వస్తుంది, 2000 వస్తుంది, ఇంకొక రోజు 4000 వస్తుంది. డబ్బులు వస్తాయి. ఆ మరుసటి రోజు మళ్ళీ వేస్తాడు, మళ్ళీ డబ్బులు పోతాయి. ఏంటి బ్రదర్, అంతగా డబ్బులు వస్తుంది కదా, ఆడుకోవచ్చు కదా, ఇంకెందుకు వదిలేయడం, బాధపడడం అని మీకు అనిపిస్తుంది కదా. కారణం ఏంటంటే, మొదట్లో మనం సరదాగా స్టార్ట్ చేసేటువంటి గేమ్, ఏదో మనం రూపాయి సంపాదిస్తాము అని స్టార్ట్ చేసేటువంటి గేమ్, రాను రాను ఏం జరుగుతుందంటే, మనకు డబ్బులు వచ్చినా గేమ్ ఆడతాం, డబ్బులు రాకపోయినా గేమ్ ఆడతాం, డబ్బులు పోతాంది అని తెలిసినా గేమ్ ఆడతాం, అప్పు చేసైనా గేమ్ ఆడతాం. ఆ స్థాయికి మనం దిగజారిపోతాం. ఒక లిమిటేషన్ వరకు ఓకే, ఆ లిమిటేషన్ దాటితే మనం దానికి బానిస అయిపోతాం. ఆ విధంగా నాకు గేమ్ నేర్పించిన వాడు కూడా ఈరోజు బానిస అయిపోయి, దేవుడా నా వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతాను, నాకు గేమ్లో డబ్బులు వస్తుంది కానీ నేను విత్డ్రా పెట్టలేకపోతున్నాను, ఆడాలనిపిస్తుంది 100 సంపాదిస్తాను గేమ్కి వేస్తాను, 1000 సంపాదిస్తాను గేమ్కి వేస్తాను, అప్పు చేసి గేమ్కి వేస్తున్నాను అని చెప్పి నా దగ్గర చాలా బాధపడ్డాడు. అన్నా, నా పరిస్థితి బాగాలేదనా, నువ్వు ఏ విధంగా నాకు సడన్గా ఆపేశావు అని చెప్పిందనా. చాలా బాధపడుకొని వచ్చాడు. కానీ వాడికి తెలియంది ఏమరా అంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇప్పటి వరకు మా అమ్మ నన్ను, నాయన ఆన్లైన్ గేమ్ ఆడద్దురా, చెడిపోతావు, కుటుంబాలు నాశనం అయిపోతాయి అని ఏ రోజు ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ఒకే ఒక్కసారి కూడా. నేను ఒకసారి మా అమ్మని అడిగాను,
ఏంటమ్మా నేను ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడతాను, చెడిపోదానని చెప్పి ఒక్కసారన్నా నన్ను హెచ్చరించవచ్చు కదా అని చెప్పి అడిగాను నేను మా అమ్మని. దానికి ఆమె ఏం చెప్పిందంటే, నాయనా నేను నిన్ను 20 ఏండ్ల నుంచి చూస్తాను, నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఒక చెడు అలవాటు నీకు వస్తుంది అంటే, ఆ చెడు అలవాటు ఎక్కువ అవుతుంది అంటే నేను వద్దని చెప్పినా కూడా నువ్వు ఖచ్చితంగా ఆపేస్తావు. నేను ఆడు ఆడు అంటే కూడా నువ్వు దానికి బానిస కావు, దాన్ని వదిలేస్తావు అని నాకు గట్టి నమ్మకం. సరే ఆడుకో, ఎన్ని రోజులు ఆడతావు ఆడుకో, ఏదో ఒక రోజు నువ్వే ఆపేస్తావు అని చెప్పి అమ్మ చెప్పుకొని వచ్చింది. ఆ విధంగా నేను బానిస అవుతున్నాను అని నేను గ్రహించిన వెంటనే ఆపాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం చేసేటప్పుడు సమస్య ఏంటి, నాకు డబ్బులు వస్తున్నాయి, నా అకౌంట్కి డబ్బులు వస్తుంది, నాకు ఆడే ఉద్దేశం లేదు అని అనుకుంటా కూడా ఎవడో ఒక రోడ్డు పైన కనిపిస్తాడు. అంటే నా సర్కిల్లో చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారులే, ఎవరో ఒక రోడ్డు పైన కనిపిస్తాడు. నేను ఈ మధ్య మీకు చెప్పాను కదా, ఒకడు ఒక రాత్రిలో 1000 రూపాయలు వేసి 2.5 లక్షలు గెలిచాడు అని చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో, రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది. ఆ విధంగా ఇలా ఏదో ఒకటి విన్నప్పుడు, అరే మనం కూడా ఒక 1000 వేస్తే మనకేమైనా జరుగుతుందేమో, అద్భుతం జరిగిపోతుందేమో, ఈ ఏడుపులు, ఈ బాధలు, మనకంటూ ఒక వస్తువు ఉంటుందేమో, లేకుండా మనకంటూ ఒక అప్పు తీరిపోతుందేమో అని చెప్పిందనా ఎక్కడో ఒక చోట ప్రేరేపించబడుతున్నాం. నేను గమనించిన, నాకు ఆడే ఉద్దేశం లేదు అని నేను గేమ్ ఆడడం ఆపేస్తే కూడా ఎక్కడో ఒక చోట ఒక ప్రేరణ వస్తుంది. సరే ఇలా కాదు, ఆ ప్రేరణ ఎందుకు వస్తుంది, నేను వాడిని కలవడం వల్ల కదా, కాబట్టి నాకు వద్దు అని ఫిక్స్ అయ్యా. ఆ తర్వాత నా ఫోన్కు ఇన్కమింగ్ ఆప్ చేసేసాను. మన ఫ్రెండే కాదు, నా ఫ్రెండ్ అంజాద్కి ఈ విషయం చాలా బాగా తెలుసు. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతిరోజు కానీ, లేకుండా రోజు మార్చి రోజు కానీ, వారానికి ఒక్కసారైనా నాకు ఫోన్ చేస్తుంటాడు. అట్లాంటి వారితో నేను మాట్లాడి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో ఎన్నిసార్లు మాట్లాడాను నేను, 2 సార్లు 3 సార్లు మాట్లాడాను అంతే అనమాట. సరే ఆ విధంగా ఎవడైతే గేమ్ ఆడతాడో, ఎవడి వల్ల అయితే నేను రియాక్ట్ అవుతున్నానో అలాంటి వాళ్ళతో కలవడం ఆపేసా, మాట్లాడడం ఆపేసా. దాని తర్వాత ఎప్పుడో ఒకసారి హాయ్ రా, బాయ్ రా, బావా, బాగున్నావా అని చెప్పిందనా ఇట్లాంటి మాటలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడితే కదా ఆ విషయం తెలుస్తుందని చెప్పి నా ఫోన్కు ఇన్కమింగ్ ఆఫ్ చేసేసా. ఇంకా చెప్పాలంటే నేనై ఫోన్ చేస్తే తప్ప నాకు ఎవరు ఫోన్ చేయలేరు. వాట్సాప్లు డిలీట్ చేసాను, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి బయట వచ్చేసాను. ఎందుకంటే నాకు ఎవరు కాల్ చేయకూడదు, ఎవరో ఒకరు కాల్ చేసి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, అలా నేను డిస్టర్బ్ అయిందనా నా చేతిలో ఉండేటువంటి రూపాయిని ఎందుకు పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరితో మాట్లాడుకొని ఆపేస్తాను. మనిషి అందుబాటులో లేదు. ఒక పద్ధతి ఏదో ఉంది, నేను విన్నాను. పద్ధతి ఏంటి అంటే 21 రోజులు మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తామని చెప్పి, అలాగే 21 రోజులు ఏ అలవాటైతే మనం ఆపేస్తామో 22వ రోజు నుంచి మనం దాని జోలికి పోము అనేటువంటి ఒక నానుడు ఒకటి ఉంది. నేను కొంతమంది జీవితాల్లో వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను, నేను కొన్ని పుస్తకాల్లో కూడా చదివాను. ఇది నిజమా అబద్ధమా నాకు తెలియదు. అందువల్ల నేను గేమ్ ఆపేయాలి అని ఎప్పుడైతే గట్టిగా ఫిక్స్ అయ్యానో అందరినీ కలవడం, మాట్లాడడం ఆపేస్తాను. ఫోన్లకు అందుబాటులో లేదు. ఎవరన్నా నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టాలన్నమాట. పాత పద్ధతి, నంబర్ నొక్కేమా, కింద టెక్స్ట్ మెసేజ్, హాయ్ అన్న కాల్ చెయ్యి, బాయ్ అన్న కాల్ చెయ్యి, ఎక్కడున్నావు, అర్జెంట్ నీతో మాట్లాడాలి, పర్టికులర్గా పలానా విషయం అని చెప్పిందనా నాకు టెక్స్ట్ మెసేజ్ పెడితే కానీ నేను మాట్లాడడం లేదు. ఆ విధంగా 21 రోజులు గేమ్ ఆడకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా. దీంట్లో ఇంకోటి ఏం రా అంటే, మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట అరే ఒకసారి ట్రై చేద్దామా అని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు సరే 100 కదా, 100తో ట్రై చేద్దాం, పోతే పోతుంది అనుకుంటాం. కానీ బాగా అలవాటు పడిపోతాం కదా, ఆ 100తో పోదు. ఆ 100 తర్వాత ఇంకో 100, ఈ 200 రావాలని ఇంకో 200, మొత్తం 400 రావాలని 1000 రూపాయలు డబ్బులుంటే వేస్తూనే ఉంటాం. అంటే సమస్య ఏంటి, ఎవరైతే మనల్ని ట్రిగ్గర్ చేస్తున్నారో వాళ్ళతో కలవడం, మాట్లాడడం ఆపేసి ఒంటరిగా మిగిలిపోవడం. రెండోది, పూర్తిగా మన దగ్గర డబ్బులు పెట్టుకోకపోవడం అని చెప్పి నేను నాకు వచ్చిన ప్రతి రూపాయిని అమ్మకు పంపించేశాను. నాకు ఎంత అవసరమో అంత మాత్రమే. నాకు ఎంత అంటే, ఇప్పుడు నేను డీజిల్ పట్టుకోవాలా అని అనుకుంటే డీజిల్ పట్టడానికి ఎంత డబ్బులు కావాలో ఆ 250 వెంటనే డీజిల్ పట్టేసి మిగిలిన డబ్బులు పంపించేయడం.
నాకు తినడానికి ఎంత అవసరమో తినేసి వెంటనే పంపించాడు. తర్వాత మన దగ్గర అకౌంట్లో మినిమం ఈ ఆన్లైన్ గేమ్స్లో 101 రూపాయల కన్నా ఎక్కువ వేయాలి. 100 రూపాయలు కూడా మనం వేయలేం. అలాంటి పరిస్థితిలో మినిమం 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు పెట్టుకున్నాను, కానీ అంతకు మించి నేను నా అకౌంట్లో పెట్టుకోలేదు. ఈ విధంగా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ నాకు నేను భయపడి మనం మంచోళ్ళు కాదు, మన చుట్టూ కనిపించే వాళ్ళందరూ మంచోళ్ళే, మనం మాత్రమే మంచోళ్ళు కాదు, దీనికి బానిస అయిపోతున్నాం, మన కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్పి నేను భయపడి గేమ్ ఆపేస్తాను. ఇప్పుడు వాడు ఎప్పుడైతే నన్ను అన్నా నా వల్ల కావడం లేదన్నా నేను గేమ్ ఆపేస్తాను, నువ్వు ఎలా ఆపేస్తావు నాకు చెప్పు, నేను కూడా ఆపేస్తాను అని నన్ను అడిగినప్పుడు ఈ అన్ని విషయాలు వాడికి చెప్పాను నేను. ఒరే బాబు, ఆన్లైన్ గేమ్స్ ఇలా ఉన్నాయిరా, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కాబట్టి ఈ అలవాటు పద్ధతులు మనకొద్దు అని చెప్పి 2025లోనే చెప్పాను. అప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు గేమ్కి ఎత్తేస్తావు, ఎంత సంపాదిస్తున్నావు అని చెప్పి 2025 జనవరి నుంచి జూన్ వరకు లెక్కబెట్టా. మొత్తం 80,000 రూపాయలు వాడు గేమ్కి వేసాడు. 6 నెలలలో 80,000 గేమ్కి వేసాడు. వాడు సంపాదించింది 30,000. అంటే ఆ 6 నెలల్లో వాడికి నష్టం 50,000. ఇప్పుడు వాడికి నేను అదే చెప్పాను నేను. ఇప్పుడు మనం వేసిన డబ్బులే మనకు వస్తుంది, కానీ ఎక్స్ట్రాగా ఏం రావడం లేదు కదా. అంటే మనం ఎంత లాభపడతానో మనకి ఎంత నష్టం వస్తుంది, ఈ రెండు ఒకసారి బ్యారేజ్ వేసుకోవాలి కదా. ఒరే బాబు, ఇప్పటి వరకు అయితే నేను నష్టపోలేదు, కానీ నువ్వు ఈ విధంగా వేలు నష్టపోతానో కాబట్టి వద్దురా అని 2025లోనే చెప్పాను నేను. వాడి అకౌంట్ అంతా తీసుకొని మొత్తం లెక్కబెట్టి, కానీ అప్పుడైతే వాడు వినలేదు. ఇప్పుడైతే నా అనుభవాలన్నీ చెప్పిన తర్వాత, అలాగే అన్నా నేను ఆపేస్తా అన్నా, వద్దన్నా అని చెప్పిందన్నా, రూపాయితో సహా సంపాదించిందా వాళ్ళ భార్య పంపించేస్తున్నాడు. ఇది లేటెస్ట్ న్యూస్. ఏంటి బ్రదర్ నీ అనుభవాలు మాకు అవసరమా? నువ్వు నీ ఫ్రెండ్ యారన్నా కొట్టుకొని సావండి, మాకెందుకు బ్రదర్ ఇవన్నీ అంటే, బ్రదర్ భూమి మీద ఉండేటువంటి ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. కొన్ని అలవాట్లు కావచ్చు, కొన్ని పద్ధతులు కావచ్చు, వాడేదో సంపాదిస్తున్నాడు, వీడేదో సంపాదిస్తున్నాడు, వాడికి వస్తుంది, వీడికి వస్తుంది అని చెప్పి వాళ్ళ అలవాటును ఒకసారి ట్రై చేద్దామని మనం అలవాటు చేసుకుంటే మనల్ని అవి వదలవు బ్రదర్. వదలకుండా మన జీవితాలను నాశనం చేస్తాయి, మన కుటుంబాలను నాశనం చేస్తాయి. పెళ్ళాము, పిల్లకాయలు, తల్లి, బిడ్డ ఏమీ లేకుండా ఒకరికొకరి సంబంధాలు లేకుండా మొత్తం తగ్గొట్టేస్తాయి. మీకు ఒకటి తెలుసా, ఇలా ఆన్లైన్ గేమ్లో ఈ మధ్య కూడా నేను చెప్పాను నేను. ఒకడు ఆటో కుదవబెట్టి 50,000 తెచ్చి కరెక్ట్గా 5 నిమిషాల్లో గేమ్ ఆడి మొత్తం పోగొట్టేసి ఆటో పోయింది, డబ్బు పోయిందని చెప్పి పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈ విధంగా అనేక మంది జీవితాలు జరుగుతున్నాయి. ఎప్పుడు దానికి బానిస అయిపోయినప్పుడు. ఆ బానిసత్వం నుంచి బయటపడాలనుకుంటాం, బయటపడలేం. అలా బయటపడడానికి ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈరోజు కాకపోతే రేపు 10 ఏళ్ల తర్వాత కానీ ఈరోజు మీరు వినేటువంటి ఈ విషయాలు రేపు మీరు ఆ సమస్యలో పడకుండా మీకు హెల్ప్ అవుతాయి అని ఇలాంటి విషయాలు చెప్పేది. మీకు విసుగు తెప్పించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి అనేది నా ఉద్దేశం కాదు. మీకు తెలుసు ఈ విధంగా నా లైఫ్ అయితే ఇలా జరుగుతుంది. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటాను, కానీ ఈ క్రిస్టియన్ ఛానల్ ఒకటి చూసినావా, ఆ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ పైన ఎక్కువ దృష్టి పెట్టా. రోజుకు 2 వీడియోస్ 3 వీడియోస్ అని చెప్పి సుమారు ఒక 2 నెలలు పూర్తిగా దానిపైన ధ్యాస పెట్టాను. ఆ తర్వాత ఛానల్ డిలీట్ చేసా. ఎక్కడో ఒక చోట నాకు ఎందుకో చిన్నగా డిస్టర్బెన్స్ అనిపించింది, దానివల్ల ఆ ఛానల్ డిలీట్ చేసాను. కర్మ కొద్దీ ఈరోజు అంటే 5వ తేదీ మళ్ళీ కొత్త ఛానల్, క్రిస్టియన్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈసారి డిలీట్ చేయకూడదని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజే ఫస్ట్ వీడియో వచ్చింది, తెల్లారితో 9 గంటలకు, 9 గంటలకు వచ్చింది. ప్రతిరోజు అయితే తెల్లారితో 8 గంటలకు వస్తుంది. ప్రతిరోజు వస్తుందా, రోజు మార్చి రోజు వస్తుందా తెలియదు. ఆ క్రిస్టియన్స్ యాడన్నా సావని, దీంట్లో అయితే మాత్రం కంపల్సరిగా సాయంత్రం 6 గంటలకు వీడియో రావాల. అది సంగతి. మీరు కూడా వీడియో చూడండి, కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి బ్రదర్స్, సరేనా? ఎలాగో ఎక్కడో ఒక చోట నేను మీకు నచ్చడం వల్లగా సబ్స్క్రైబ్ చేశారు, వీడియో ఓపెన్ చేశారా, ఫస్ట్ ఒక లైక్ కొట్టేశారా, తర్వాత చూడండి వీడియోలో నేను పోస్టర్ పైన ఏదైతే ఒక ఇంపార్టెంట్ భాగం ఇంట్రెస్టింగ్గా నేనైతే చెప్పానో ఆ విషయం వచ్చిందన్న వీడియోలో సెకండ్ హాఫ్లో ఉంటుంది.
ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూడు, పోస్టర్ ఏదో పెట్టి ఉంటాను కదా, మీరు చూసుంటారు కదా ఈ ఆన్లైన్ గేమ్ గురించే, కానీ వీడియో వచ్చిందని ఈ సెకండ్ హాఫ్లో ఉంటుంది. అంటే మీరు వీడియో గమనించేటప్పుడు మీకు నా సంపాదన, నా ఏడుపు, బాధ, దుఃఖాలు ఇవన్నీ మీకు వద్దనుకుంటే హ్యాపీగా సెకండ్ హాఫ్ వీడియో చూడండి. బ్రదర్, నాలెడ్జ్ లేకపోతే మనిషి మోసపోతాడు, నాలెడ్జ్ ఉంటే మనిషి మోసపోడు. సరే, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను నేను. ఇప్పుడు నేను సొంత ఆటోలు కొనుక్కొని దానికి ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా నేను చేసుంటే అప్పుడు నేను మోసపోయేవాను కాదు. మొన్న వీడియోలో చూశారు కదా, 7,000 రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి కూడా నాకు తృప్తి లేకుండా, దేవుడా నేను ఎందుకు బతుకున్నాను, చచ్చిపోవాలా అనేంత బాధ వచ్చింది. కారణం ఏంటి? అవగాహన లేకపోవడం. ఒక మనిషికి అవగాహన లేకపోతే మోసపోతాడు. కాబట్టి వీటిపైన మీకు ఒక అవగాహన వచ్చిందనుకో, మీరు మోసపోకుండా ఉంటారు. ఒకవేళ మీ సర్కిల్లో ఎవడన్నా ఇలా ఉన్నాడనుకో, వాడికి మా యుగోందర్ అని చెప్పాడురా పరమనే నేను ఛానల్లో, ఆయన చెప్పాడు కాబట్టి ఆ విషయం నేను నీకు చెప్తా అంటారా, రే ఇట్లా పద్ధతి మార్చుకోరా బాగుపడతావు అని చెప్పి మీరు నా వీడియోస్ చూస్తే 100 మందికి సలహాలు ఇచ్చే వాళ్ళు అవుతారు. అందుకని ఇవన్నీ చెప్పేది. ఆ తర్వాత నాగరాజ్ అన్న చూసి చాలా రోజులు అయిపోయింది, నెంబర్లు ఏమి పనిచేయడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా, బాధపడుతున్నావని అనుకుంటాను. వీలైతే పరమ్మనే నేను అనేటువంటి ఇన్స్టాగ్రామ్కి వచ్చాయి, ఒక హాయ్ మెసేజ్ పెట్టు, లేకపోతే ఈ వీడియో కిందే నీ నంబర్ పెట్టు, నేనే ఫోన్ చేస్తా. మాట్లాడి చూసి చాలా రోజులు అయిపోయిందన్న, ఎందుకో ఈ మధ్య ఎక్కువ గుర్తు వస్తున్నావు. ఓపిక ఉంటే వీలుంటే ఒకసారి కాల్ చెయ్యి, మాట్లాడుకుందాము. ఇంతకీ మన కువైట్ అంతా ఎలా ఉంది? ఈ బాంబులు ఏదో పడతానే దుబాయ్లో అని విన్నాను. కువైట్ దుబాయ్ రెండు డిఫరెంట్ కదా. సరే పర్లేదు, సేఫ్గా ఉండు. నువ్వు క్షేమంగా ఉంటే మా అన్న ఒకడు కువైట్లో ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. నాకు కష్టం వస్తే నన్ను ఆదుకుంటాడని చెప్పి నేను కూడా కొంచెం గొప్పగా, ధైర్యంగా, నెమ్మదిగా ఉంటాను. అది సంగతి. తర్వాత అనిల్ అన్న, ఏంటన్నా మనిషి కరువు అయిపోయినావు, వదిన పిల్లలు ఎలా ఉన్నారు? అందరినీ అడిగినట్టు చెప్పు అన్న. నేను చూసి చాలా రోజులు అయిపోయింది, మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఎందుకో అన్న నాకైతే నీకు చాలా సలహాలు ఇవ్వాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. బట్ నువ్వు ఈ మధ్య సరిగా వీడియోస్ చూడడం లేదు అని అనుకుంటాను. చూడకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు తమ్ముడు ఒకడు ఉండాలని చెప్పి కనీసం వాట్సాప్లో అయినా సరే అటో హాయో బాయో చెప్తే నేనైతే సంతోషపడతాను. ఆ తర్వాత నీ ఛానల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలన్నా, అందుకనే నేను నీతో చాలాసార్లు మాట్లాడాలనుకున్నా. కానీ నువ్వు కంటికి కనిపిస్తే నేను నీకు హాయో బాయో చెప్పడానికి, నువ్వు నా కంటికే కనిపించకపోతే నేను నీకు హాయో బాయో చెప్పడం కానీ, నీకు సలహాలు ఇవ్వడం కానీ నేను ఎలా చేయగలను? సరే ఒకసారి ఆలోచించు, అదే సంగతి. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.